ఏదైతే ఈ దిబాంగ్ వ్యాలీలో దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కడుతున్నారో ఇది భారత్ యొక్క టాలెస్ట్ డ్యామ్ ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక ల్యాండ్ మార్క్ కాబోతున్నది. మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ డ్యామ్ ఏంది, ఈ దిబాంగ్ డ్యామ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఏంది అని అంటే బ్రహ్మపుత్ర ఏదైతే చైనా ప్లాన్ చేస్తుంది చూడు దానికి ధీటైన జవాబు ఇయ్యనికనే భారత్ ప్లాన్ చేసింది. రిస్క్లను ఆపర్చునిటీగా మార్చింది నా భారత్ సర్కార్. ద భారత్ ఈజ్ రైజింగ్. నయా భారత్ ప్రపంచానికి పరిచయం అవుతున్నది. మన గర్వం గౌరవం రెండు తారాస్థాయికి పోతున్నాయి. దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది భారత్ చైనాకు ఇచ్చే గట్టి ఆన్సర్ అని చెప్తున్నారు. ఈడేమంటాడు, పైజామా నాడాలకు పైసలు లేని పాకిస్తాన్ వాడు ఈ ప్రాజెక్ట్ కట్టినాక అంటావు మేము బాంబు వేస్తామంట. మా పిత్తు సప్పుడు చచ్చిపోతారు, గర్జన అట్లుంటుంది మా పిత్తుల. శత్రు భయంకరం నా భారత్, ఇది యాది పెట్టుకో. మసూద్ అజర్ గారిని అడుగు చెప్తాడు అని అంటాడు. ద బ్రెడ్ ఆన్ అవర్ టేబుల్ అండ్ అవర్ చైల్డ్స్ ఫ్యూచర్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్. ఇప్పుడు మీకు అర్థమైందా ఫ్రెండ్స్? మసూద్ అజర్ గారు చెప్పిండు, చెన్ని చేసిరు నా కుటుంబ సభ్యులని. శత్రువు ఎప్పుడైతే పొగుడుతుంటాడు చూడు ఆ కిక్కే వేరబ్బా. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్ నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగు. ఫ్రెండ్స్ మీకు నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది, వెనకటికి భారత్ని పరేషాన్ చేయనికే బ్రహ్మపుత్ర మీద ఒక పెద్ద డ్యామ్ కడుతుంది చైనా. దానివల్ల నార్త్ ఈస్ట్ భాగంలో ఎస్పెషలీ అరుణాచల్ ప్రదేశ్లో ఒక బీభత్సమైన వరద వస్తుంది. ఆ వరద వల్ల మొత్తం నార్త్ ఈస్ట్ కొట్టుకుపోయే ఛాన్స్ ఉంటుంది. అసలు అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇక భారత్ మీద ఉంటుందా మ్యాప్లా అనే డౌట్లు కూడా చాలామందికి వచ్చినాయి. వార్తలు కూడా అట్లనే రాసిండు. ఫ్యాక్ట్ ఏంటంటే చిత్రగుప్తులో మేము ఆనాడు కూడా చిట్ట అయిపోయినాం. ఇప్పుడు ఇలా కంప్లీట్గా చిట్ట అయిపోబోతున్నాం ఫ్రెండ్స్. భారత్ యొక్క దూరచూపు, భారత్ యొక్క పవర్, భారత్ ఏకాగ్రత ఎవ్రీ థ్రెట్ని, ఎవ్రీ ప్రాబ్లమ్ని సొల్యూషనిస్టిక్ కాకుండా ఒక ఆపర్చునిటీగా మార్చడం అనేది నయా భారత్, మహాభారత్ యొక్క సంకల్పం. ఫ్యాక్ట్ చెప్పాలనంటే డూప్లికేట్ చైనా కడుతున్న ఈ బ్రహ్మపుత్ర డ్యామ్కి ధీటైన జవాబు ఇవాళ మన భారత్ సర్కార్ ఇవ్వబోతుంది ఫ్రెండ్. దిబాంగ్ వ్యాలీలో దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కట్టబోతున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే ఈ దిబాంగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో మీకు ఇక్కడ కనిపిస్తున్నది పిక్చరైజ్ సోర్స్ వ్యూ, అది డైరెక్ట్ ఇంక కట్టలే, ఇక స్టార్ట్ అవుతున్నది. నేను జస్ట్ ఒక వ్యూ తీసుకురానికే ఆ ఫోటో పెట్టిన. ఏదైతే ఈ దిబాంగ్ వ్యాలీలో దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కడుతున్నారో ఇది భారత్ యొక్క టాలెస్ట్ డ్యామ్ ఫ్రెండ్స్. ఇన్ఫ్యాక్ట్ ఇది ఒక ల్యాండ్ మార్క్ కాబోతున్నది. కేవలం ఒక సిమెంట్ ఢాంచా కాదు, భారత్ యొక్క కాన్ఫిడెన్స్ మీకు కనబడబోతున్నది. ప్రాజెక్ట్ సమయం 9 సంవత్సరాలు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. కట్ చేసి సీన్ లోపలికి పోతే ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్ద భారీ ప్రాజెక్ట్ అంటే ఇది లోవర్ దిబాంగ్ వ్యాలీ అరుణాచల్ ప్రదేశ్లో కడుతున్న ప్రాజెక్ట్. దీని హైట్ వచ్చేసి భారత్లోనే అత్యంత టాలెస్ట్ ప్రాజెక్ట్ ఇది, 278 మీటర్స్. దీని కెపాసిటీ, పవర్ కెపాసిటీ వచ్చేస్తే 2880 మెగావాట్స్ ఆఫ్ పవర్ జనరేట్ చేస్తుంది. యాన్యువల్ జనరేషన్ 11,223 మిలియన్ యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇప్పటిదాకా దీని కాస్ట్ ఏదైతే అప్రూవ్డ్ కాస్ట్ ఏదైతే ఉన్నదో 31,876 crore ప్రాజెక్ట్ ఇది. కాస్ట్ అలొకేషన్ కాడికి మనం చూస్తే ఫ్లడ్స్ ఏదైతే కంట్రోల్ చేయడానికి ఫ్లడ్ మోడరేషన్ అని అంటాం, దానికి 6,000 కోట్లు. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సుమారు 556 కోట్లు. మన ఇప్పుడు ఎవరైతే దిబాంగ్ వ్యాలీలో ఇది కడుతున్నారు కాబట్టి అక్కడ ఉన్న ప్రజలను రీహాబిలిటేట్ చేయాలి కాబట్టి, పునరావాస కేంద్రాలు కల్పించాలి కాబట్టి రీసెటిల్మెంట్ ఇంకా రీహాబ్ కోసము సుమారు 500 కోట్లు పెట్టినరు. సోషల్ డెవలప్మెంట్ కోసం 241 crores. ఇంకా ఏదైతే ఈ పబ్లిక్ ఉంటారు కదా అరుణాచల్ ప్రదేశ్ ఈ వ్యాలీలలో, వీళ్ళని పునరావాస కేంద్రాలకు పంపించినప్పుడు వీళ్ళ కల్చరల్ ఐడెంటిటీ మిస్ అవుతుంది. సో వీళ్ళ కల్చర్ని కూడా ప్రిజర్వ్ చేయడానికే ఒక సపరేట్ నిధి 3.27 crore నిధి అలొకేట్ చేసిండ్రు. అరుణాచల్ ప్రదేశ్కి ఈ ప్రాజెక్ట్ వల్ల ఏం బెనిఫిట్ ఉంటుంది గిరీష్ అని అంటే 12% ఏదైతే ప్రాజెక్ట్ పవర్ జనరేట్ అవుతుందో 12% ఆఫ్ ఫ్రీ పవర్ అండ్ 1% ల్యాడ్ ఫండ్ ఏదైతే ఉంటుందో సుమారుగా 26,785 కోట్ల రూపాయలు 40 సంవత్సరాల పాటు అరుణాచల్ ప్రదేశ్ని భారత్ మాతాకి జై. డైరెక్ట్ జాబ్స్, లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక నేను దాని గురించి సపరేట్ మాట్లాడాలక్కర్లేదు. ఇప్పుడే కమ్యూనిటీ ప్రిజర్వెన్స్ కోసం ఎక్సెట్రా మనం అవన్నీ మాట్లాడుకున్నాం. మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ డ్యామ్ ఏంది, ఈ దిబాంగ్ డ్యామ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ ఏంది అని అంటే బ్రహ్మపుత్ర ఏదైతే చైనా ప్లాన్ చేస్తుంది చూడు దానికి ధీటైన జవాబు ఇయ్యనికనే భారత్ ప్లాన్ చేసింది. చైనా బెడాగ్ హైడ్రో పవర్ స్టేషన్, యార్లుంగ్ సాంగ్పో
అక్కడ ఒక పెద్ద భారీ డ్యామ్ కట్టబోతున్నది. అప్ స్ట్రీమ్ని కంట్రోల్ చేసి భారత్ మీదకి ఒక వాటర్ బాంబ్ వదులుదామని ప్రయత్నం చేసింది. అయితే వెనకటికి మనం మాట్లాడినప్పుడు కూడా ఏందనంటే ఫ్రెండ్స్, ఏదైతే వాటర్ మన బ్రహ్మపుత్ర చైనీస్ ఏరియా ఆర్ టిబెత్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఓన్లీ 20% ఆఫ్ ది వాటర్ చైనాలో ఉంటుంది. 80% ఆఫ్ ది వాటర్ ఏదైతే ఉంటుందో ఇన్ఫ్యాక్ట్ అది భారతదేశంలో జనరేట్ అవుతుంది వాటర్ దానికి. అయితే అక్కడ వాటర్ ఆపడం అనేది మనకు ప్లస్ పాయింటే ఉంటుంది ఫ్యాక్ట్గా. కాకపోతే ఒక భారీ ప్రాజెక్ట్ కట్టి ఆల్రెడీ మన దగ్గర వరదలు ఉన్నప్పుడు వాడు కూడా ఆ నీళ్ళు వదిలిపెట్టిండు అని అంటే దాని డివాస్టేషన్ ఎంత గట్టిగా ఉంటుందో ఒకసారి మీరు ఇమాజిన్ చేయండి. అందుకనే భారత్ ఏం చేసిందంటే చైనాకు ధీటైన జవాబు ఇయనికే దిబాంగ్ ప్లస్ సియాంగ్ ప్రాజెక్ట్స్లను శంకుస్థాపన చేసింది, ప్రారంభోత్సవం చేసింది. రిస్క్లను ఆపర్చునిటీగా మార్చింది నా భారత్ సర్కార్. వాటర్ని రెగ్యులేట్ చేస్తున్నది, ఎనర్జీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల ఎప్పుడైతే మీ ఎనర్జీ సెక్యూరిటీ గట్టిగా అయిందో, పెద్ద పెద్ద డ్యామ్లు వచ్చినాయో, నీ వాటర్ రెగ్యులేషన్ అయిందో, ఖచ్చితంగా అక్కడ బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరుగుతుంది, మిలిటరీ మూవ్మెంట్ కూడా గట్టిగా ఉంటుంది. ఎస్, ప్రతి ప్రాజెక్ట్కి కొంచెం ఛాలెంజెస్ మనకు ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ అటవీ ప్రాంతం ఏదైతుందో, బయోడైవర్సిటీ ఏదైతుందో ఎక్సెట్రా ఆబ్వియస్గా కొంతమంది ప్రాజెక్ట్ ఆపడానికి ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ కేసులు టేనికి ప్రయత్నం చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఏందనంటే ఇది సెస్మిక్ జోన్ అని అంటే భూకంపాలు ఎక్కువ వచ్చే ప్రదేశం. సో దీనికి ఒక రెసిలెంట్ డిజైన్ తయారు చేయాలి కాబట్టి, ఒక ధీటైన డిజైన్ గట్టిగా చేయాలి కాబట్టి ఈ ఛాలెంజెస్ కూడా మనకు ఖచ్చితంగా ఉంటాయి. ఇక వెన్ ఇట్ కమ్స్ టు కమ్యూనిటీస్, ఎవరైతే అక్కడ కల్చరల్ ఐడెంటిటీ ఉందో వాళ్ళ ల్యాండ్ రైట్స్ ఏవైతున్నాయో ఇవన్నీ రీహాబిలిటేషన్ కింద ఖచ్చితంగా ఒక నేషనల్ పర్స్పెక్టివ్లో నేషనల్ ఎథిక్స్ చేసి డెవలప్మెంటు దాంతోపాటు అంటే ఏ డెవలప్మెంట్ చేసినా ఒక జిమ్మేదారీతో చేయాల్సి వస్తుంది. కొన్ని ఛాలెంజెస్ ఖచ్చితంగా ఉంటాయి. ఇవాళ భారత్ విజన్ అగర్ మనం మాట్లాడితే ఫ్రెండ్స్, ఇవాళ మనం వీఆర్ బిల్డింగ్, వీఆర్ ప్రొటెక్టింగ్ అండ్ వీఆర్ రైజింగ్. ద భారత్ ఈజ్ రైజింగ్. నయా భారత్ ప్రపంచానికి పరిచయం అవుతున్నది. ఎనర్జీ ఇండిపెండెన్స్ ప్రపంచ దేశాలకు చూపిస్తున్నది. నార్త్ ఈస్ట్ని స్ట్రాంగర్ నార్త్ ఈస్ట్ రీజన్ లెక్క చేస్తాం మేము, థింక్ నార్త్ ఈస్ట్ అనే కళ ఇవాళ సాక్షాత్కారం అవుతున్నది. ఒక గ్లోబల్ లీడర్షిప్ ఫర్ క్లీన్ పవర్ మనకు కనబడుతున్నది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ కానికే 9 సంవత్సరాలు అవుతాయి ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్లో మన భారత్ యొక్క పవర్ చూపిస్తున్నది, ఇన్ఫ్యాక్ట్ పవరు జనరేట్ చేస్తున్నది, ప్రొటెక్షన్ ఇస్తున్నది. ఇన్ఫ్యాక్ట్ మన గౌరవం రెండు తారాస్థాయికి పోతున్నాయి. దిబాంగ్ అనేది కేవలం ఒక డ్యామ్ కాదు ఫ్రెండ్స్, భారత్ యొక్క ఒక బోల్డెస్ట్ స్టేట్మెంట్ ప్రపంచ దేశాలకు. ఇవాళ ప్రతి రిస్క్ని మనము ఒక సక్సెస్గా మారుస్తున్నాం, ప్రతి ప్రెషర్ని మనం ఒక పవర్ సెంటర్గా మారుస్తున్నాం. ఇవాళ దిబాంగ్ ఒక సిమెంట్ ఢాంచా కాదు, దిబాంగ్ అనేది దిబాంగ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అనేది భారత్ చైనాకు ఇచ్చే గట్టి ఆన్సర్ అని చెప్తున్నారు. ఇది భారత్ యొక్క దూరదృష్టి, పవర్ అండ్ సౌరినిటీ ఫ్రెండ్. భారత్ ఈజ్ రైజింగ్. ఈడేమంటాడు, పైజామా నాడాలకు పైసలు లేని పాకిస్తాన్ వాడు ఈ ప్రాజెక్ట్ కట్టినాకనంటావు మేము బాంబు వేస్తామంట. అరే నువ్వు బాంబు వేస్తావచ్చు, నువ్వు బాంబు వేస్తా అని చెప్పి ఇట్లా కలగంటావు చూడు. అప్పుడు 148 కోట్ల భారతీయులం వచ్చి పాకిస్తాన్ బార్డర్లో పిత్తినామనుకో, ఏమవుతారా మీ పాకిస్తాన్? మా పిత్తు సప్పుడు చచ్చిపోతారు, గర్జన అట్లుంటుంది మా పిత్తులది. అందరం కలిసి డుర్ర్ అని విత్తినాం, డుమ్ అని విత్తినాం అనుకో, ఉంటాదరా? నీ న్యూక్లియర్ బాంబు ఎట్లాంటిదో మా అందరికీ తెలుసు. ఈ పైజామాని ఆడాలి వానికి రాని ఫాల్తు కానీ నువ్వు బాంబు ఎత్తాడు. బాంబు శత్రు భయంకరం నా భారత్, ఇది యాది పెట్టుకో. మసూద్ అజర్ గారిని అడుగు, చెప్తాడు అని అంటాడు. ఈడ కూడా చాలామంది ఎట్టేడిసిర్రు, మాఫ్ కర్దో వాళ్ళని. అట్లుంటుంది, మళ్ళా గట్లుంటుంది. మరి అర్థమైందా? సప్పరిచ్చి ఇచ్చి పెడతారు భారత్లో. అది అంటారు కదా డైలాగ్ ఒకటి, గుట్టుక్కున మింగి అస్థిపాదని ఉంచేస్తారు చూడు, అట్లుంటుంది మళ్ళీ మనతోని. యాద పెట్టుకోరు. ఈ కంటెంట్ మీకు నాకు నచ్చుతుందని చెప్పి నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఇవాళ భారత్ ఎదుగుదల ఎట్లా ఉన్నదని అంటే సాక్షాత్తు మసూద్ అజర్ గాడే ఇలా పేపర్లలో వచ్చింది కదా, చూసిరు కదా, నా ఫ్యామిలీని చెన్నీ చేసింది భారత్ అని చెప్పిండ్రు. ఎవడెవడైతే మొన్నటిదాకా మాట్లాడిరు చూడు వాళ్ళకు చెప్తున్నా, భవిష్యవాణి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. ఇలా సాక్షాత్కారం అయింది మన చిత్రగుప్తులో చెప్పిన మాట. నా టేబుల్ మీద ఉన్న నా రొట్టె, నా పిల్లల ఫ్యూచర్ అత్యంత సురక్షితంగా ఉండేది నరేంద్ర దామోదర్ దాస్ మోదీ సర్కార్ హయాంలో. ద బ్రెడ్ ఆన్ అవర్ టేబుల్ అండ్ అవర్ చైల్డ్స్ ఫ్యూచర్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్. ఇప్పుడు మీకు అర్థమైందా ఫ్రెండ్స్? మసూద్ అజర్ గారు చెప్పిండు, చెన్నీ చేసిరు నా కుటుంబ సభ్యులని. శత్రువు ఎప్పుడైతే పొగుడుతుంటాడు చూడు, ఆ కిక్కే వేరబ్బా. ఇప్పుడు ఏం మాట్లాడతారు?
ఇప్పుడు ఏం మాట్లాడుతుంది కాంగ్రెస్ ఎక్సెట్రా వామపక్షాల పార్టీలు? వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. బాలయ్య బాబు గారు చెప్పిన డైలాగ్ బాగుంటుంది కదా, ఏమని? డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ ది ట్రబుల్ ట్రబుల్స్ యూ. అదేమో ఉంటుంది, మర్చిపోయినా. బాలయ్య బాబు క్షమించాలా, నేను మిమ్మల్ని మర్చిపోవడం ఏంది? డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ ట్రబుల్ ట్రబుల్స్ యూ, ఐఎమ్ నాట్ ద ట్రబుల్, ఐఆమ్ ద ట్రూత్ అని అంటాడు కదా లాస్ట్కి. ట్రూత్ ఏంది తెలుసా? ఇదే. ట్రబుల్ ఏంది తెలుసా? మసూద్ అజర్ గారి మాటలు. వెల్కమ్ టు నయా భారత్. భారత్ మాతాకి జై.